తుఫాను ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు ప్రాంతాలకు అధికారులు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు. వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ల వద్ద ఆంక్షలు విధించారు. చీరాల బీచ్లకు పర్యాటకులు రావద్దని అధికారులు ప్రకటించారు. అటు మత్స్యకారులు సైతం వేటకు వెళ్లవద్దని సూచించారు. బీచ్ల వద్ద బందోబస్తును పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు ప్రాంతాలకు అధికారులు బిగ్ అలర్ట్ ను జారీ చేశారు. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ల వద్ద ఆంక్షలు విధించారు. చీరాల బీచ్లకు పర్యాటకులు రావద్దని అధికారులు ప్రకటించారు. అటు మత్స్యకారులు సైతం వేటకు వెళ్లవద్దని సూచించారు. బీచ్ల వద్ద బందోబస్తును పెంచారు అధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దిత్వా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పడేటువంటి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాలకు బిగ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మొత్తం మీద తూర్పు కోస్తా జిల్లాల్లో ఏ జిల్లాల మీద దిత్వా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి?